హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ ప్రాపర్టీస్ హబ్. ఈరోజు మనం పటాన్చెరు నుంచి దౌలతాబాద్ రూట్లో ఉన్నామండి. మనకు పటాన్చెరు తర్వాత ఇంద్రేశం, పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, నెక్స్ట్ వచ్చేసి బేగంపేట్ విలేజ్ అనేది వస్తుందండి. బేగంపేట్ విలేజ్ నుంచి కనుక లెఫ్ట్ తీసుకుంటే మనం ఈ లొకేషన్ నుంచి కంది అరౌండ్ 6 to 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం చిదురప్ప అనే లొకేషన్లో అడుగుపెట్టాం. ఈ లొకేషన్లో మనకు ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ కొన్ని రీసేల్కి మరియు సేల్కి కూడా ఉన్నాయండి. ద ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. మీరు క్రింద డిస్క్రిప్షన్లో ప్రైస్ సంబంధించి వివరాలను మనం ఇచ్చాం. సో ఈ ఏరియా మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ అయి ఉంది. మనకు ఈ ప్రాజెక్ట్ కూడా ఔటర్ రింగ్ రోడ్కి కేవలం 5 to 6 minutes దూరంలో మరియు రీజనల్ రింగ్ రోడ్కి కూడా అరౌండ్ 5 kilometers దూరంలోనే ఉంది. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. మనం ఒకసారి ప్రాజెక్ట్ లోపలికి ఎంటర్ అవుదాం. ఇది అరౌండ్ 4 years బ్యాక్ వేసిన ప్రాజెక్ట్ అండి. మీరు చూస్తున్నారు ఇక్కడ మంచి ఏరియా వాల్యూ అప్రిషియేషన్ కూడా చాలా బాగా జరిగింది. ఇప్పుడు అరౌండ్ 9 to 10,000 వరకు కూడా ఈ ప్రాజెక్ట్లో మనకు సేల్స్ అనేవి అయితే జరుగుతున్నాయి. సో దీంట్లో మనకి మినిమం 200 గజాల నుంచి ప్లాట్ సైజెస్ ఉన్నాయి. సో దీనికి కంప్లీట్లీ విలేజ్ని ఆనుకొని ఉంటుంది. పటాన్చెరుకి కరెక్ట్గా 12 kilometers దూరంలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. మనం మెయిన్ లొకేషన్ హైలైట్స్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మనకు రీజనల్ రింగ్ రోడ్ 300 feet రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి చాలా దగ్గర ఉంటుందండి. అది దౌలతాబాద్ రూట్లో ఉంటుంది. ఈ లొకేషన్ నుంచి దౌలతాబాద్ కూడా మనం అరౌండ్ 5 to 6 kilometers వెళ్ళొచ్చు. అండ్ బిహెచ్ఎల్ టౌన్షిప్కి మనం ఒక 15 kilometers దూరంలోనే ఉంటాం. అండ్ దీనికి దగ్గరలో పటాన్చెరు దగ్గర మనకు ఎన్నో ఇండస్ట్రియల్ టీఎస్ఐఐసి సెజ్లు కూడా ఉన్నాయి. దాంట్లో ఒకటి వోల్వో బస్ బాడీ అనేది కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు మనకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ విజ్ఞాన్ స్కూల్స్, ఎల్ఎంకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అదేవిధంగా మనకు ఐఐటి కంది వచ్చేసి అరౌండ్ 6 to 7 kilometers అని చెప్పాను. సో వితిన్ 10 minutes మనం కందికి కూడా ఈ లొకేషన్ నుంచి చేరుకోవచ్చు. సో గీతం యూనివర్సిటీ కూడా మనకు ముంబై హైవేలోనే ఉంటుంది. అది మనం వితిన్ 15 minutes చేరుకోవచ్చు. మరెన్నో రిప్యూటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్, తర్వాత మెడికల్ కాలేజ్ కూడా మనకు ఇంద్రేశం దగ్గరలోనే ఉంది. మనకు అది కూడా ఒక 5 to 10 minutes లోపే చేరుకోవచ్చు. పటాన్చెరు బస్ స్టాండ్కి మనం అరౌండ్ 10 to 15 minutes మధ్యలో ఈ లొకేషన్ నుంచి చేరుకోవచ్చు. సో ఒక 5 minutes డ్రైవ్లోనే మనం ఔటర్ రింగ్ రోడ్కి చేరుకోవచ్చు. సో ఈ ప్రాజెక్టు మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి. ఫ్యూచర్కి అయితే మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. ఇంకా సుల్తాన్పూర్ సెజ్ అండి, 800 acres మనకు మెడికల్ డివైసెస్ పార్క్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ అక్కడ ఎన్నో యూనిట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో అది కూడా మనకు ఒక 10 minutes ఈ లొకేషన్ నుంచి వెళ్ళచ్చు. కేపిహెచ్బి, జేఎన్టీయు లాంటి లొకేషన్స్కి మనం ఒక 30 minutes డ్రైవ్లో ఈ లొకేషన్ నుంచి చేరుకోవచ్చు. సో ఏరియా అంతా ఎంత డెవలప్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మనం బిహెచ్ఎల్ వయా లింగంపల్లి, గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి లొకేషన్స్కి మనం అరౌండ్ 30 minutes ఈ లొకేషన్ నుంచి చేరుకోవచ్చు. సో ఇది ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్తో ఇనిషియలీ వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. తర్వాత 50, 100 acres అండ్ 150 acres వరకు కూడా ఈ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది ఈకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఉంటుందండి. మనకు ఒక పీస్ఫుల్ లొకేషన్ ఫర్ వెకేషన్స్ అన్నట్టు మనం నియర్ ఫ్యూచర్లో దీన్ని యూస్ చేసుకోవచ్చు. లెస్ ఇన్వెస్ట్మెంట్, హై రిటర్న్స్ అనేది మీకు 100% గ్యారంటీ. ఎవర్ గ్రీన్ అండ్ ఎవర్ గ్రోయింగ్ అసెట్ లాగా ఇది మీకు ఫ్యూచర్లో ఉండిపోతుంది. సో అదేవిధంగా దీంట్లో మీకు
రోడ్స్ వచ్చేసి 30 ఫీట్ 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి 100 ఫీట్ రోడ్కే ఉంది. తర్వాత చిల్డ్రన్స్ ప్లే ఏరియా, తర్వాత చిల్డ్రన్స్ పార్క్స్, క్లబ్ హౌస్, ఎవెన్యూ ప్లాంటేషన్, కాంపౌండ్ వాల్ విత్ ఎంట్రన్స్ ఆర్చ్ అన్నీ కూడా దీంట్లో వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్కి వచ్చేస్తే మీరు చిదురప్ప విలేజ్ని ఆనుకొనే మనకు ఉందండి. మీరు చూడొచ్చు ఎంత వెల్ డెవలప్డ్ ఏరియా లాగా ఉందో. ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకొని కూడా మనం ఇట్లాంటి పీస్ఫుల్ లొకేషన్స్లో ఉంటూ హైటెక్ సిటీ లాంటి లొకేషన్స్కి వితిన్ 30 మినిట్స్లో చేరుకునే ఈ ప్రాజెక్ట్ ఇది. సో దీనికి సంబంధించి మీరు మరిన్ని వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కానీ డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కానీ కాల్ చేసి మీరు సైట్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏఆర్ ప్రాపర్టీస్ హబ్.